హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు మా కాలనీలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చేసుకున్నామండి. అప్పటి వీడియో సారీ లేట్ అయిపోయింది పండగ పనుల్లో. ఇది ముందు రోజు నైట్ ప్రిపరేషన్స్ అనమాట. స్టేజ్ డెకరేషన్, స్వామివారికి తులసిమాల అయితే అల్లాము. ఇది వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ అనమాట. ఇంకా అక్క వాళ్ళందరూ మంచిగా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా స్వామివారి పూజకి కావాల్సిన పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు అవన్నీ రెడీ చేస్తున్నారు. పుష్పాలకు వచ్చేసి అవి కాడలు అన్నీ తీసేసి అర్చన చేయడానికి అన్నీ చక్కగా సర్ది పెడుతున్నారు అక్క వాళ్ళందరూ. ఇదిగోండి చూడండి, మంచిగా కాడలు అయితే తీసి ప్లేట్లోకి అయితే కలర్ఫుల్గా పెట్టారు మా వాళ్ళంతా. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు పూజకి కావాల్సినవి అయితే రెడీ చేశారు. ఇక్కడ వచ్చేసి అయ్యవారు పూజకి కావాల్సిన దీపాలు, స్వామివారి అభిషేకానికి సంబంధించి అన్నీ సర్దుతున్నారు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అక్క వాళ్ళందరూ మంచిగా వడి బియ్యము, తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నారు. అందరూ తలొక చెయ్యేసేసి అక్క వాళ్ళందరూ కలిసి కలుపుతున్నారనమాట. 2 బేసినీళ్ళు తలంబ్రాలు, వడి బియ్యం అయితే కలుపుతున్నారు. సారీ అండి, వీడియో అయితే లేట్ అయిపోయింది. పండగ పనుల్లో పెడదాం అంటేనే ఎడిటింగ్ వర్క్ అంతా లేట్ అయిపోయింది. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా తర్వాత అయితే వడిబియ్యం అయితే కలిపేశారు. మంచిగా బేసినీళ్ళు అయితే సర్దుతున్నారనమాట. ఇక కుడికలు, అరటిపళ్ళు అన్నీ పెట్టేసి మంచిగా పువ్వులు అయితే పెట్టి రెడీ చేశారు. ఇక్కడ వచ్చేసి స్వామివారి అభిషేకానికి అయితే రెడీ చేసి స్వామివారి యొక్క విశిష్టత, స్వామివారి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారనమాట. అంటే స్వామివారి ముందు తరం వాళ్ళ ఫాదరు అవి ఉంటాయి కదా, ఏవో చెప్తారు కదా, దానికి సంబంధించి కళ్యాణంకి స్టార్ట్ చేయడానికి వివరిస్తున్నారనమాట. ఇంకా మా వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి కళ్యాణానికి అయితే రెడీ అయిపోయారు. స్వామివారు చెప్పే మాటలు చాలా భక్తి శ్రద్ధలతో అయితే వింటున్నారు. ఇక్కడ వచ్చేసి అభిషేకానికి అయితే రెడీ చేశారండి. ఇంకా అర్చన అది స్టార్ట్ చేశారు. మనము ఎలా అయితే మార్నింగ్ బ్రష్ చేసి స్నానం చేసి ఎట్లా అయితే చేస్తామో స్వామివారికి కూడా అదే ప్రొసీజర్తో మొత్తము కాళ్ళు, చేతులు, మొహము, బ్రష్ అంతా చేస్తున్నారనమాట. ఇక్కడ అన్ని చెంబుల్లో ఇక్కడైతే నాలిక గీరుతున్నారు. పళ్ళు అయితే తోమేసి ఇంకా అన్ని చెంబుల్లో వాటర్ అయితే పెట్టుకొని ఒక్కొక్క చెంబులో ఒక్కొక్కటి అట్లాగా నూనె పెడుతున్నారు. ఆయిల్, తలస్నానం చేయడానికి ఆయిల్ పెడుతున్నారు మంచిగా. చూడండి, ఇక్కడ అమ్మవారికి, అయ్యవారికి మొత్తం బాడీ అంతా ఆయిల్ అలాగ నలుగు పెట్టుకుంటాం కదా, ఆ టైప్లో అట్లా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ప్రతిదీ ఇంకా మనకి చక్కగా తల స్నానం చేయడానికి వాటర్ అది పోస్తున్నారనమాట. ఇంకా తర్వాత పసుపు ముద్దలు అవి ఇవి అన్నీ పెట్టి ఇంకా పంచామృతాలతో అభిషేకం అయితే చేశారు. పాలు, తేనె, ఇంకా వచ్చేసి పసుపు, కుంకుమ, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు అన్నిటితో కలిపి స్వామివారికి అయితే అభిషేకం చేశారు. ఇక్కడైతే మన చేతులతో తాకిచ్చి అవి అందరి చేత, అంటే మనం అందరం కలిసి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు అనమాట. ఈ పంతులు గారు అయితే చాలా బాగా చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశికి మా కాలనీలో కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది. అందరూ మంచిగా కోఆపరేట్ చేసి ఎవరికి తోచిన వాళ్ళు అమౌంట్ అయితే మనకి ఇస్తారనమాట. అలాగ అందరూ కలిపి అందరి చేతులు వేసి స్వామివారికి కళ్యాణం అయితే బ్రహ్మాండంగా చేసుకుంటాం మా కాలనీలో. ఫస్ట్ ఇదంతా ఇది చేయడానికి మా లక్ష్మీ అక్క, నరసింహరాజు బావగారు అయితే ముందుకు వస్తారు. ఇంకా ఆ తర్వాత రాజీ అక్క, నేను, అమ్ములక్క అందరం కలిసి ఇంకా చందాలు అయితే వసూలు చేసి హేమక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ హేమలత టీచర్కి అయితే మంచిగా చెప్పాలి. ఆ అక్క కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అందరం కలిసి కాలనీలో జ్యోతి అక్కను మర్చిపోకూడదు. జ్యోతి అక్క కూడా బాగా స్వామివారి కళ్యాణం కోసం అమౌంట్ అయితే బాగా కలెక్ట్ చేశారు. ఇంకా ఒకళ్ళని కాదండి, పేరున అందరం చక్కగా ఈ పని నువ్వు అన్నీ పంచుకొని చందాలు అవి వసూలు చేసి స్వామివారి కళ్యాణం అయితే దగ్గరుండి చాలా బాగా చేశాము. ఇంకా స్వామివారికి అయితే ఇక్కడ అభిషేకం పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అయితే అభిషేకం జరుగుతుంది. మీరు కూడా చూసి ఆనందించండి. ఇంకా పబ్లిక్ అయితే ఒక్కొక్కరు రావడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి 9కి 9:30కి అట్లా కళ్యాణం అభిషేకం అయితే స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారనమాట జనాలు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాటర్తో, పాలతో అభిషేకం చేస్తున్నారు, పళ్ళ రసాలతో. ఇక్కడ తేనె అభిషేకం అయితే జరుగుతుంది. స్వామివారికి ఎంత మంచిగా కూర్చొని ఆశీనులు అయ్యే అభిషేకం అయితే చేయించుకుంటున్నారో చాలా బాగుంది. గుళ్ళల్లో అయితే వైకుంఠ ఏకాదశి ద్వారం అయితే తెరుస్తారు. అలాగే మా కాలనీలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే ఇలా చేసుకుంటున్నాము. ఈ కళ్యాణం చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అక్క వాళ్ళు తిరుమలకి కోలాటం అది చేయడానికి సేవకి వెళ్ళేవారనమాట. అలాగా అక్క వాళ్ళకి విగ్రహాలు
మరి నాకు పెద్దగా తెలీదు, ఇచ్చారంట. అప్పటి నుంచి ఇంకా అక్క వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మా కాలనీలో అయితే చేయటం జరుగుతుంది. 12 సంవత్సరాలు ఇప్పటికీ చేయబట్టి ఎవ్రీ టైం చాలా బాగా చేస్తున్నారు కళ్యాణము. అందరూ చక్కగా ముందుకొచ్చి తలకు చేసి అంతా బాగా చేస్తారనమాట. ఈ విగ్రహాలు పూజ అంతా అయిపోయాక లక్ష్మి అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉంటే పూజ స్టార్టింగ్ అప్పుడు కూడా అక్క వాళ్ళ ఇంట్లో నుంచే స్వామివారి విగ్రహాలు అయితే తీసుకొస్తారు. ఆ క్లిప్ మిస్ అయింది, నా దగ్గర లేదు, నేను వెళ్ళటం జరగలేదు ఆ టైంకి. 8కి అట్లా నాకు కొంచెము పని ఉండి వెళ్దాం అనేది, తర్వాత అంతా కవర్ చేశాను. ఇక్కడ వచ్చేసి పళ్ళ రసాలతో అంతా అభిషేకం అయితే జరుగుతుంది. మీరు కూడా అభిషేకం అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి పసుపు ముద్దలతో మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారండి. పసుపు కుంకుమతో ఇంకా మంచిగా పసుపు ముద్దల స్వామివారికి ఫేస్కి, తలకి, గుండెల మీద, చేతులకి అంతా మంచిగా పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా తులసి మాల అయితే చేసి హారతి అయితే ఇచ్చేసి, అదే మంగళహారతి అంటారు కదా, దిష్టి అది తీసేసి మంగళహారతి అయితే వెలిగించి స్వామివారికి అభిషేకం అయితే మంగళ స్నానాలు స్టార్ట్ చేశారనమాట. జల్లెడ పట్టి మంగళ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకొకరు రావడం స్టార్ట్ అయ్యి ఇంకా పబ్లిక్ మంచిగా వస్తున్నారనమాట. ఇక్కడైతే మంగళ వాయిద్యాలు అయితే వాయిస్తున్నారు పక్కన. ఇక్కడ స్వామివారి అభిషేకానికి అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా మా వాళ్ళందరూ కూర్చొని మంచిగా చూస్తున్నారు, చెప్తున్నారు పంతులు గారు చదువుతూ మంత్రాలు. మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే ఇంకా చూసారు కదండి, మంగళహారతి అయితే వెలిగించారు. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారనమాట. చూసేయండి. అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే స్వామివారికి తెరచాప అయితే పెట్టి అలంకరిస్తున్నారనమాట చక్కగా మంచిగా. ఇంకా అలంకరణ అయితే పూర్తి అయిపోయింది. తులసి మాలలో అన్నీ వేసి మంచిగా అలంకరించేశారు స్వామివారిని.
ఇక్కడ వచ్చేసి కళ్యాణానికైతే సిద్ధం చేస్తున్నారు. ఈలోగా మనకి విరాళాలు ఇచ్చిన దాతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోత్రనామాలు అయితే పంతులు గారు చదువుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి ఇచ్చినా సరే అందరి పేర్లు గోత్రనామాలతో సహా చదువుతారండి ఇక్కడైతే పంతులు గారు. ఎవ్రీ ఇయర్ అలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడైతే అందరికీ మా జ్యోతక్క అయితే నామాలు అవి పెడుతుందనమాట. ఇంకా మేమైతే కూర్చున్నాం కళ్యాణం చూడడానికి. మా అన్నయ్య అయితే ఎటో చూస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కళ్యాణంలో కూర్చున్నారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు బొడ్డోడు చూడండి తెగ వీడియోలు తీసేస్తున్నారు. ఇక్కడైతే స్వామివారికి అష్టోత్తరం అయితే చదువుతున్నారు. జీలకర్ర బెల్లం పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. స్వామివారు అయితే అలంకరించుకొని ఎంత ముద్దుగా అయితే కూర్చున్నారో చక్కగా. ఇక్కడ వచ్చేసి పంతులు గారు జంజము జీలకర్ర బెల్లము వాటికి పూజ అయితే స్టార్ట్ చేశారు. చూసేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి పూజ అంతా చేసిన తర్వాత స్వామివారికి కంకణాలు అయితే కడుతున్నారు. స్వామివారికి అయ్యవారికి అమ్మవారికి కంకణాలు అయితే మనకు చూపించి గోవింద గోవింద అని చెప్పి కంకణాలు కట్టి జంజము అవి అయితే వేస్తున్నారు. ఇక్కడ స్వామివారికి పూజ చేసి వెండి జంజము దారం జంజము అన్నీ కలిపి స్వామివారికి అయితే వేస్తున్నారు. కంకణాలు అయితే కట్టి పూర్తయిన తర్వాత ఇక్కడ మా జ్యోతకు వచ్చేసి మా అందరికీ స్వామివారి నామాలు అయితే వేస్తున్నారు. ఇక్కడ మేమందరం కూర్చొని చక్కగా పూజకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే మా వాళ్ళకి అందరికీ కంకణాలు అయితే కడుతున్నారు. భార్య భర్తలు ఇద్దరికి కంకణాలు కట్టుకోమని ఇచ్చారు. కళ్యాణం పూజ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మగవాళ్ళకైతే పంతులు గారు కట్టేశారు. కొబ్బరికాయ చేతిలో పెట్టి ఆడవాళ్ళకైతే వాళ్ళ హస్బెండ్లు కట్టమన్నారు. మా లక్ష్మక్క నరసింహరాజు బావగారు అలాగే కట్టారు. మా ఫ్రెండ్ లత వాళ్ళ హస్బెండ్ చేత కట్టించుకుంది. ఇక్కడ కౌశల్య అక్క అమ్ములక్క వాళ్ళంతా కట్టించుకుంటున్నారు. ఇక ఆ కంకణాలు మాకు కూడా పంతులు గారు ఒక్కొక్కరికి అయితే కడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మా భారత అక్క వాళ్ళతో మాట్లాడడానికి అయితే పైకి వచ్చింది అనమాట. ఇంకా తర్వాత అవే కంకణాలు అందరికీ పంచుతున్నారు. రాజీ అక్క ఏమో కంకణాలు పంచుతుంది. జ్యోతక్క ఏమో అందరికీ నామాలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాళ్ళందరూ కలుసుకొని ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నారు. ఇంకా తర్వాత స్వామివారికి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. మళ్ళీ కళ్యాణము ఇంకా జీలకర్ర బెల్లము అవన్నీ పెడతారు కదా, మంగళసూత్రాలు పూజ అవన్నీ చేస్తారు. ఇక్కడ స్వామివారికి ధూపము అవన్నీ చెప్పి పట్టు వస్త్రాలు అవి సమర్పిస్తున్నారు. అదే కన్యాదానము అట్లా అంటారు కదా, అట్లా చేసి బట్టలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా మా వాళ్ళందరికీ తెచ్చిన బట్టలన్నీ ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టారు. ఇంకా అలాగే నా ఫ్రెండ్కి పూజలో కూర్చుందని చెప్పి నేను కూడా బట్టలు అయితే తెచ్చిపెట్టాను. ఇక్కడ వచ్చేసి కొబ్బరి బొండానికి అభిషేకం చేసి అంటే అక్కడ సూత్రాల కోసం అది ఏదో పూజ సంథింగ్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ అందరి చేత అట్లాగే చేపించి ఇచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు అవి అభిషేకంతో అట్లా చేశారు వాటర్తో. అదేంటో నాకు పెద్దగా ఐడియా లేదు. ఇక్కడ ఇంకా మా వాళ్ళందరూ భక్తులు తెచ్చిన పువ్వులు పళ్ళు అవన్నీ సర్దుతున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య. ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారికి అష్టోత్తరం పూజ అయితే జరుగుతుంది. మీరు కూడా చూసేయండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టడానికి జీలకర్ర బెల్లం అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే జీలకర్ర బెల్లం పూజ అయిపోయిన తర్వాత ఇంకా అయ్యవారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. మా అమ్మవారు అయ్యవారు ఎంత ముద్దుగా ఉన్నారో సిగ్గుపడుతూ, నిజంగా కొత్త జంటలాగా. ఇక్కడైతే మంగళసూత్రాలకు కూడా పూజ అయితే జరుగుతుంది. ఆ మంగళసూత్రాలకి కుంకుమ పూజ అవన్నీ చేస్తున్నారు. ఇంకా అన్నిటి మీద సంప్రోక్షణ అయితే చేసి ఇంకా కొబ్బరి బొండం మనము ఇందాక పూజ చేసాం కదా, అది కూడా దేవుడి దగ్గర పెట్టారు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి కుంకుమ పూజ అయితే జరుగుతుంది మంగళసూత్రాలకి. ఆ కుంకుమ మన పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఇచ్చారు. పెళ్ళి కాని పిల్లలకు కూడా పెట్టుకుంటే మంచిగా త్వరగా పెళ్ళి అయిపోద్ది, చదువుకున్న పిల్లలకి మంచిగా చదువు వస్తుందని చెప్పి ఆ కుంకుమకి మనకు కూడా ఇచ్చారు. తర్వాత హారతి అయితే ఇచ్చేసారు మంగళసూత్రాలకి. గోవింద గోవింద అంటూ అందరూ మంగళహారతులు అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మంగళ అయితే జరుగుతుంది స్వామివారికి. గోవింద 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 అంటూ అందరూ అరుస్తున్నారనమాట. స్వామివారికి మంగళధారణ అయితే అయిపోయింది. ఆ తర్వాత తలంబ్రాలు అయితే పోస్తున్నారు.
పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు అని చెప్పి మా అయ్యవారు అమ్మవారు ఎంత ముద్దుగా తలంబ్రాలు అయితే పోయించుకుంటున్నారో చాలా బాగా అనిపించింది. ఒక్కోసారి అలా దేవుళ్ళ పెళ్ళి చూస్తుంటే మన పెళ్ళి టైం కూడా మనకు ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటుంది. మీకు ఎవరికైనా అలా గుర్తొస్తే తప్పకుండా కామెంట్ చేయండి. స్వామివారికి అయితే ముద్దుగా తలంబ్రాలు అయితే పోయించుకుంటున్నారు. ఇంకా తర్వాత స్వామివార్లు అందరూ పోసేసిన తర్వాత మనల్ని కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయమన్నారు. ఇక్కడైతే అష్టోత్తరం చదువుతున్నారు అయ్యవారు వెంకటేశ్వర స్వామికి, చూసేయండి. ఇక్కడ వచ్చేసి అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి టెంకాయలు నైవేద్యం అయితే చూపిస్తున్నారు హారతి అది ఇచ్చి. ఇంక ఇక్కడ తర్వాత అందరు అవి నైవేద్యాల మీద అన్నిటి మీద స్వామివారికి చూపిస్తాం. ఇక్కడేమో మా అక్క వాళ్ళందరూ కంకణాలన్నీ రెడీ చేస్తున్నారు, ఇంకా కొంతమందికి తగ్గువైనాయి అని చెప్పి. ఇక్కడ పూమాలలు కూడా రెడీ చేస్తున్నారు స్వామివారికి వేయడానికి అనమాట. ఇప్పుడు ఈ పూలమాలతో భలే ఆడతారు పంతులు గారు, బావగారు వాళ్ళందరూ మంచిగా ఆడతారు. ఇక్కడ స్వామివారికి మంగళహారతి అయితే ఇస్తున్నారు. గోవింద గోవింద అంటూ మంగళహారతి అయితే ఇస్తున్నారు స్వామివారికి మంచిగా. ఇంకా నైవేద్యాలన్నీ చూపించేసి మంగళహారతి అయితే ఇచ్చారు. మాతో పాటు మీరు కూడా మంగళహారతి అయితే తీసుకోండి. ఇక్కడైతే పూలమాలతో భలే వీళ్ళు నాట్యం అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది, చూసేయండి. వీళ్ళు ఆడుతుంటే భలే అనిపించింది. స్వామివారి దండలతో ఇలా ఆడతారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే భలే అనిపిస్తుంది వీళ్ళు ఆడుతుంటే, ఇంకా చూడాలన్నట్టు ఉంది. స్వామివారి సేవ ఇక్కడ పాట పాడుతూ, ఇక్కడ ఆ సాంగ్ అయితే మనం పెట్టలేం కదా, యూట్యూబ్ కాపీరైట్ వేస్తుంది అని చెప్పి నేను పెట్టలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా బావగారులు అన్నయ్య అందరూ కలిపి ఆడి కాసేపు స్వామివారికి అయితే పూలమాల అయితే సమర్పించేశారు. స్వామివారికి వేసేసరి ఇప్పుడు బంతి ఆట అనమాట. ఈ బంతి ఆట ఆడుతుంటే భలే అనిపించింది. చూడండి, ఇంకా ఒకళ్ళ మించి ఒకళ్ళు మేమంటూ పోటాపోటీగా ఇంకా మొత్తానికి అందరి చేత అయితే ఆడిచ్చారు బంతి ఆట. ఇంకా తర్వాత కింద ఉన్న వాళ్ళు కూడా అందరు చెయ్యి పడి ఆడాలని చెప్పేసి వచ్చిన భక్తులు అందరి చేత అయితే మంచిగా ఆడిపించారు. ఇక్కడ ఆంటీ వాళ్ళు, అంకుల్స్ అందరూ భలే స్వామివారి సేవలో పాల్గొని అందరూ ప్రతి ఒక్కళ్ళు బంతాట అయితే బాగా ఆడారు. భలే అనిపించింది, అసలు చాలా బాగా అనిపించింది. వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు బంతాట ఆడుతుంటే స్వామివారిని తలుచుకొని గోవిందా గోవిందా అంటూ బంతాట అయితే మంచిగా ఆడారనమాట. ఇంకా పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరూ చిన్నపిల్లలు అయితే ఏంటి ఇలా ఆడుతున్నారని చెప్పి చూస్తున్నారు. ఇంకా తర్వాత మంచిగా బంతాట అయితే ఆడుతున్నారనమాట. ఇంకా బంతాట మా ఫ్రెండ్ నాగేశ్వరి, లక్ష్మి, మా చిట్టి తల్లి కూడా బంతాట అయితే ఆడేసింది. ఇంకా అక్క వాళ్ళు, అంకుల్ వాళ్ళు అందరూ మంచిగా పెద్దవాళ్ళు అందరూ బాగా ఆడారనమాట. ప్రతి ఒక్కరి చేత స్వామివారి పూజలో పాల్గొనాలని చెప్పి నరసింహరాజు బావగారు అందరి చేత పట్టుబట్టి ఆడిచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా లేడీ గ్యాంగ్ మొత్తం ఆడుతున్నారు. మనోరమ ఆంటీ, భారతి అక్క, షర్మిలక్క, బేబీ ఆంటీ అందరూ మంచిగా బంతాట అయితే ఆడేశారు. ఇక్కడ బంతాట ఆడేసిన తర్వాత స్వామివారి దగ్గర అయితే పెట్టేశారు. బంతి పూల ఆట అయితే చాలా బాగా జరిగిందనమాట. మళ్ళీ ఆడలేదు, మేము ఆడలేదు చెప్పి మళ్ళీ ఒకసారి అక్క వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి అయితే ఆడారు. ఇంకా ఆడేసి స్వామివారికి అయితే సమర్పించేశారు. ఇక్కడ వచ్చి స్వామివారు ఇంకా అందరికీ అక్షంతలు వేసి ఆశీర్వచనం అయితే ఇస్తున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వచనం అయితే మంచిగా ఇచ్చారు. ఇక్కడ పైన స్టేజ్ మీదే కాకుండా కింద ఉన్న వాళ్ళందరూ కూడా మా రాజీ అక్క హాయ్ చెప్తోంది. అందరికీ ఆశీర్వచనం అయితే ఇచ్చారు. మా స్వామివారు అయితే ముద్దుగా కూర్చున్నారు. పంతులు గారు అయితే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి తలంబ్రాలు పోయండి అని అయితే చెప్తున్నారు. పంతులు గారి కిందకి వెళ్ళి అందరూ అక్షంతలు ఇచ్చారు. ఆ తర్వాత పూజ చేసిన వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇచ్చారనమాట. కొబ్బరి చిప్ప, తాంబూలం అవన్నీ ఇచ్చారు. ఇంకా అక్క వాళ్ళందరూ తీసుకుంటున్నారనమాట. మా వాళ్ళు వెనకాల చేరి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటా కళ్యాణం దేవుడిని భక్తి శ్రద్ధతో ఆస్వాదించి అన్నీ చక్కగా హెల్ప్ చేస్తూ వెనకాల కూర్చొని బాగా కోఆపరేట్ చేశారు అక్క వాళ్ళందరూ. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఇక్కడైతే తలంబ్రాలు అయితే పోసి ఇంకా 1 by 1 దిగిపోతున్నారు. లక్ష్మక్క వాళ్ళ పిల్లలు, అమ్ములక్క, బావగారు, మా తర్వాత మా లత, మా అంజిబాబు అన్నయ్య, మా ఫ్రెండ్స్, రాజీ అక్క వాళ్ళ పాప, ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తలంబ్రాలు అయితే పోసి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరి చేత తలంబ్రాల బియ్యం అయితే పోపించారండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, ఇంకా తర్వాత మిగిలిన పెద్దవాళ్ళు అందరూ కలిసి స్వామివారికి తలంబ్రాల బియ్యం అయితే పోస్తున్నారు, చూసేయండి.
వచ్చేసి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ రాజీ అక్క అయితే కూర్చొని లడ్డూలు అయితే పంచుతుందనమాట. జనాలు అయితే చాలా బాగా వచ్చారు. ఇక్కడైతే లంచ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా వంకాయ కూర, పప్పు, రసము, చారు, పెరుగు, పాపడాలు, ఇంకా ఇక్కడైతే బావగారు అయితే రఘుకుల తిలక రారా అనే సాంగ్ అయితే పాడుతున్నారనమాట. ఇంకా భక్తులైతే ఒకళ్ళు వన్ బై వచ్చి లంచ్ అయితే స్టార్ట్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారండి, బాగుంది. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళందరూ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టుకొని భోజనం అయితే చేస్తున్నారు. ఇంకా ఫుడ్ ఒకళ్ళ తర్వాత ఈ ఫుడ్ బాగుంది, ఈ ఫుడ్ బాగుంది అని చెప్పి నేను వీడియో తీస్తున్నానని చెప్పి చెప్తున్నారు. ఇంకా అటో పక్క ఇటో పక్క మా పావని, హేమ, బేబీ ఆంటీ అందరూ భోంచేస్తున్నారు. ఇంకా ఇక్కడ భక్తులు ఒక్కొక్కళ్ళు రద్దీ అయితే పెరుగుతుంది. ఇక్కడ మా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అక్షంతలు, తలంబ్రాలు అయితే పోయడానికి వచ్చారు. అక్షంతలు వేసి లక్ష్మి, నాగేశ్వరి, మా చిట్టి తల్లి వీళ్ళందరూ అయితే తలంబ్రాలు పోస్తారు. ఇంకా తర్వాత మా ఫ్రెండ్కి అయితే నేను బట్టలు అయితే పెట్టాను అనమాట. ఇంకా చెప్పాను కదండి మా ఫ్రెండ్కి బట్టలు తెచ్చానని చెప్పి. ఇంకా మా ఫ్రెండ్కి, అన్నయ్యకి బట్టలు అయితే పెట్టాను, ఏదో నాకు తోచింది. ఇంకా వాళ్ళ పాప అయితే వీడియో తీసింది అనమాట నాకు. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించిన తర్వాత గ్రూప్ ఫోటో అయితే దిగాము అందరం కలిసి సరదాగా. ఇంకా గ్రూప్ ఫోటో అయితే దిగేసిన తర్వాత ఇంకా అందరూ భోంచేసి ఒకళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్తుంది. ఇంకా మా వాళ్ళు అయితే కాసేపు ముచ్చట్లు పెట్టారు సరదాగా. ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి అన్న అయితే వచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి అన్న అయితే వచ్చారనమాట. అన్నని కొంచెంసేపు కూర్చోపెట్టిన తర్వాత స్టేజ్ పైకి అయితే తీసుకెళ్ళి ఇంకా అన్న కూడా దర్శనం అయితే చేయించి ఆశీర్వచనం అయితే ఇప్పించారు. ఇక్కడ లక్ష్మక్క, నరసింహరాజు బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంకా పైన అయితే ఎక్కిన తర్వాత అన్నకి విష్ణువర్ధన్ రెడ్డి అన్నకి సన్మానం అయితే చేశారు. ఆ అన్న కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు అన్నిటిలో. అక్క వాళ్ళకి బాగా తెలుసు అనమాట. పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళినా మాకు దర్శనం అది చాలా బాగా చేపిస్తారు. ఇంకా అలాగా అన్న వాళ్ళ ఇంకా పార్టీ తరపు వాళ్ళు ఇంకెవరెవరు వచ్చారో వాళ్ళందరూ నాకు పెద్దగా ఐడియా లేదు. విష్ణువర్ధన్ రెడ్డి అన్నకు కూడా సన్మానం చేసి పంతులు గారి చేత ఆశీర్వచనం అయితే ఇప్పించి ఇంకా హారతి అయితే ఇచ్చి పూజ అయితే చేయించారు. ఇంకా తర్వాత అన్నకు కూడా ప్రసాదం అయితే ఇచ్చి భోజనం అయితే చేయమని చెప్పారు దగ్గరుండి. ఇంకా తర్వాత అందరికీ సన్మానం చేసి శాల్వాలు అయితే కప్పి అన్నకి పంతులు గారి చేత నైవేద్యం అది ప్రసాదం అది ఇప్పించారనమాట. అన్న కూడా మా కాలనీలో ఏది జరిగినా సరే వచ్చి మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. తర్వాత ఇంకా మా వాళ్ళందరూ బయట భోజనాలు అయితే చేసి కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టారనమాట. మా అన్నపూర్ణక్క, భారతి అక్క, షర్మిలక్క, వాణి అక్క, దీప్తక్క, కృష్ణవేణి ఇంకొకళ్ళు కాదు ఇంకా అందరూ కలిసి ఒకటి తోచిన చోట వాళ్ళందరూ కూర్చొని మంచిగా మాట్లాడుతూ కూర్చున్నారు. ఇంకా తర్వాత మేమైతే ఇంకా మా కాలనీలో కళ్యాణం అయితే చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఇంకా గ్రూప్ ఫొటోస్ అవి ఇవి తిరిగాము. ఇంకా మా పిల్లలు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇంకా మా స్వామివారు అయితే అంతా అయిపోయిన తర్వాత ఎంత ముద్దుగా ప్రశాంతంగా కూర్చున్నారో చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే ఇంకా తర్వాత ఎవరి దారుణాలు అయితే వెళ్ళిపోయాం. ఈ వీడియో